నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఆబ్స్ట్రిషియన్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్, నేరేడ్మెట్, ECL. మనం ఈరోజు వైట్ డిశ్చార్జ్ PV అంటే యూజువల్గా తెల్లబట్ట అంటూ ఉంటామండి. ఇది ఆడవారిలో కనిపించే సమస్యలలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ తెల్లబట్ట అనేది ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ వలన వస్తూ ఉంటుందండి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే రెగ్యులర్గా ఓవులేషన్ జరుగుతున్నప్పుడు, ఓవులేషన్ టైంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వలన తిన్ను వైట్ డిశ్చార్జ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మెన్స్ట్రువేషన్ స్టార్ట్ అయ్యే ముందు, మెన్స్ట్రువేషన్ అయిపోయిన తర్వాత అండ్ ప్రెగ్నెన్సీలో కూడా హార్మోనల్ చేంజెస్ వలన మనం తిన్ను వైట్ డిశ్చార్జ్ అనేవి చూస్తూ ఉంటాము. అలాగే సెక్షువల్ అరోజల్ అంటే ఈ రిలేషన్లో ఉండే ముందు కూడా మనకి మిల్కీ వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా నార్మల్ హార్మోనల్ చేంజెస్ వలన వచ్చే డిశ్చార్జ్ అండి. ఇవి యూజువల్గా ఇచ్చింగ్ కానీ, ఫాల్ స్మెల్లింగ్ కానీ అలా ఏమి ఉండదు. ఇలా ఒకవేళ ఉన్నట్లయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. యూజువల్గా అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది అంటే రెగ్యులర్గా డిశ్చార్జ్ ఉంటూ థిక్ కార్డీ వైట్ డిశ్చార్జ్ కానీ, లేదంటే గ్రేయిష్ గ్రీన్ కలర్లో ఉండడం కానీ, ఎక్కువ ఫాల్ స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ రావడం కానీ, అండ్ వెజనల్ ఇరిటేషన్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా మనం ఇన్ఫెక్షన్స్లలో చూస్తూ ఉంటాము. ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే ఒకవేళ మీ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్నప్పుడు, అండ్ డయాబెటీస్ ఏమన్నా ఉన్నా, యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నా, అండ్ డౌచింగ్ అంటే ఎక్కువ వెజైనాని వాటర్తో ఫ్లష్ చేస్తూ ఉంటారండి కొద్దిమంది. అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే మన బాడీలో నార్మల్ వెజనల్ ఫ్లోరా అంటారండి. అంటే మనల్ని సేవ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి వెజైనాలో ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడుతూ ఉంటాయి. మీరు ఇలా ఫ్రీక్వెంట్గా వాష్ చేయడం వల్ల ఏంటంటే వాటిని వాష్ అవుట్ చేసడం వల్ల మీకు ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువగా అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీకు వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఇంకొకటి పర్సనల్ హైజీన్ తక్కువగా ఉండి ఎక్కువగా ప్రైవేట్ పార్ట్స్ అనేవి వెట్గా ఉన్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ హస్బెండ్ నుంచి వైఫ్ కానీ, వైఫ్ నుంచి హస్బెండ్ కానీ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఇవి నైసీరియా, గొనేరియా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయండి. ఇలా రిలేషన్ వలన కూడా ఒకరి నుంచి ఒకరికి అంటే వైఫ్ నుంచి హస్బెండ్ కానీ, హస్బెండ్ నుంచి వైఫ్ కానీ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీటిలలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. కాబట్టి మీరు పర్సనల్ హైజీన్ కరెక్ట్గా తీసుకుంటూ అండ్ అలాగే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని మీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేలా చూసుకొని, అండ్ డౌచింగ్ అంటే వెజనరల్ ఎక్కువగా వాష్అవుట్ చేయకుండా కాటన్ అండర్వేర్ యూస్ చేసి హెల్దీ సెక్సువల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలిగినట్లయితే మీ ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువ అయ్యేలా చూసుకోవచ్చు. సో ఈ విధంగా నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటో మీరు చూసుకుంటూ అబ్జర్వ్ చేసేసుకొని, మీకు ఒకవేళ అది నార్మల్ కాదు మీ బాడీకి అంటే రెగ్యులర్గా ఉన్నట్టుగా లేదు అండ్ ఇచ్చింగ్ కానీ ఇంకా వేరే సిమ్టమ్స్ మీకు కనిపిస్తున్నాయి అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేసేలా చూసుకోండి. థ్యాంక్ యూ.